హలో గాయ్స్, మళ్ళీ నేను మీ ముందుకు ఫిష్ కర్రీతో వచ్చాను అనమాట. యూజువల్గా నాన్ వెజ్ అంటే కొంచెం ఫస్ట్ లెమన్తో వాష్ చేసుకోవాలి కదా. సో నేను కూడా అదే చేస్తున్నాను. ఇంట్లో 3 పీసెస్, ఎందుకంటే ఫస్ట్ టైం ట్రై కాబట్టి తక్కువ క్వాంటిటీతోనే చేయాలి. ఎక్కువ చేసేసి అది ఖరాబ్ చేసేసి తిట్టించుకోకుండా ఉండాలంటే అలానే చేయాలన్నమాట. కొంచెం ట్రై చేస్తే నెక్స్ట్ టైం పెద్దగా చేయొచ్చు. నాకు నాన్ వెజ్ అంటే చికెన్ తప్ప ఇంకోటి రాదు. సో ఒకసారి ఫిష్ ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నాను అనమాట. ఇంట్లో ఎవరు లేరు కాబట్టి, ఉంటే చేయనియరు. మా అమ్మ వాటిని వేటుకో ఏదో ఒకటి చేయాలని ప్లాన్తోనే ఉంచుంటుంది, కానీ నేను వాటిని తెలియకుండా ఇలా చేసేస్తున్నాను. అసలు ట్రై చేద్దాము, అసలు కర్రీ వస్తుందా రాదా అని చెప్పేసి. చేపల పులుసు పెడతారు కదా, చాలా ఈజీ అంటారు, కానీ నాకు ఎలా ఉండిద్దో ట్రై చేద్దామని చెప్పేసి చేస్తున్నాను అనమాట. నాకు అలా బ్లాక్గా అలా ఉంటే ఒకలా అనిపిస్తుంది. ఆ పైన స్కిన్ అంతా తీసేయాలనిపించింది, కానీ అది రాదు. ఇంకా ఫిష్, ఆ సీ ఫుడ్ అవన్నీ అలానే ఉంటాయి ఎందుకనో. మీలో ఎంతమందికి ఫిష్ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. యూజువల్గా చేపలు చాలా హెల్త్కి మంచిది అంటారు కదా, ఎక్కువ శాతం. నాకైతే పెద్దగా ఇష్టం ఉండదు. మనం ఎప్పుడు ప్రాన్స్ అనమాట సీ ఫుడ్లో వచ్చేసరికి, తర్వాత చికెన్, మటన్ అంతే. ఇంకా వేరే నాన్ వెజ్ ఐటమ్స్ ఏవి మనం పట్టించుకోము, కానీ నేర్చుకొని ఉండాలి కాబట్టి ట్రై చేద్దాము, మనకి ఎందుకు రాదు అన్న ఒక్క దాంతోనే చేస్తున్నాను అనమాట. అలా వాష్ చేసేసి కొంచెం మ్యారినేట్ చేయడం కోసం ఉప్పు, పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా వేసేసి కొంచెం ఆ పీసెస్కి ఆ మసాలా పట్టేదాకా కొంచెంసేపు అలా పక్కన ఉంచాను అనమాట. పక్కన ఉంచుకొని కొంచెంసేపు దాని ఆ పని చేసుకున్నాను, రిమైనింగ్ పని. ఫిష్ కర్రీ ఈజీనా, చికెన్ కర్రీ ఈజీనా కామెంట్ చేయండి. అండ్ ఏది ఎక్కువ టేస్ట్ ఉండదో కూడా కామెంట్ చేయండి. నార్మల్గా అంటారు కదా, నార్మల్ నాన్ వెజ్జెస్ ఏమో ఎక్కువ ఉడకకపోతే చెడిపోతాయంట. ఫిష్ ఏమో ఎక్కువ ఉడికితే చెడిద్దంట. పద్దాలు మా అమ్మ ఇదైతే వేసిద్ది. ఫిష్ని ఎక్కువ ఉడికించకూడదు అనమాట, ఆ పీస్ అంటే విడిపోయిద్దంట. సో నేను ఎంతవరకు అది ఎలా తెలిసిద్దో కూడా తెలియదు నాకు, ఏ టైం వరకు బాయిల్ చేయాలో ట్రై చేస్తున్నాను, చూడాలి ఎలా వస్తుందో. ఇంట్లో ఉన్న మసాలాలన్నీ వేసేసాను ఆ 3 పీసెస్కే. అలా వేసేసి అన్నీ కొంచెం మంచిగా కలిపేసాను. ఒక 2-3 మినిట్స్ అలా కలిపి సైడ్కి పెట్టాను అనమాట. ఈ వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీకి షేర్ చేయండి నా వీడియోస్ నచ్చితే. నచ్చకపోతే మాత్రం మీరు మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఎందుకంటే ఇంత కష్టపడి చేస్తున్నాను కాబట్టి కొంచెం సపోర్ట్ చేయండి. ఫిషెస్లో చాలా రకాలు ఉంటాయి కదా, నాకైతే ఏమీ తెలియదు. ఓన్లీ ఫిష్ అంటే ఫిష్ అంతే, వాటి నేమ్స్ కూడా తెలియదు అనమాట. జస్ట్ ఒక ఫిష్ అంతే, అది మాత్రమే తెలుసు. ప్రాన్స్, ఇంకా క్రాబ్స్ ఇవైతే తెలుసు. ఇంకా అంత మించి ఫిష్లో చాలా ఉంటాయి కదా, బొమ్మిడాయలు అని ఏదేదో చెప్తూ ఉంటారు, కానీ నేమ్స్ తెలిసినా కానీ అవి ఐటెం ఎలా ఉండిద్దో తెలియదు. సో అది మన సిచ్యువేషన్ ఈ ఫిషెస్లో. ఏ ఫిష్ ఎక్కువ టేస్ట్గా ఉంటుందో కమెంట్ చేయండి. ఏదో అంటారు, కానీ నాకు ఆ నేమ్ గుర్తులేదు. అది ఎక్కువ టేస్ట్ ఉంటుందంట. అండ్ ఇంకోటేమో ముళ్ళులు తక్కువ ఉండే ఫిష్ ఒకటి ఉంటుంది, ఓన్లీ మిడిల్ బోన్ ఒక్కటే ఉండేసి. అవి ఉంటాయి కదా కొన్ని, ముళ్ళు లేనివి అయితే సేఫ్ జోన్ అనమాట. ఎందుకంటే మనం ఎక్కువ కష్టపడుకోకుండా ఉండేది. అదే ముళ్ళులు అయితే చిన్న చిన్న ముళ్ళులు ఉంటాయి, అవి తీసుకోవాలంటేనే భయం వేస్తుంది, ఎక్కడ మధ్యలో తిన్న తర్వాత గొంతులో ఇరుక్కుంటుందో అని చెప్పేసి ముళ్ళు లేనివి తీసుకోవటం నేనైతే చాలా బెస్ట్ అనిపిస్తుంది నాకు. వీడియోస్లో చూస్తున్నాను నేను, చాలా చిన్ని చిన్ని చేపలను కూడా కర్రీ చేసేసుకుని అవి డైరెక్ట్ అలా తినేస్తున్నారు. మరి ఆ ముళ్ళు ఒకవేళ ఇన్ కేసు వాళ్ళకి గుచ్చుకుంటే గొంతులో ఏంటో సిచ్యువేషన్ నాకైతే తెలియదు, కానీ నేను ఇమాజిన్ చేసుకొని చాలా భయపడతాను అనమాట అలాంటివి. సో అందుకే ఎప్పుడు నేను ఫిష్ కర్రీ తినేటప్పుడు ఫస్ట్ పులుసుతో మొత్తం రైస్ తినేసి లాస్ట్లో నిదానంగా పీస్ తింటాను అనమాట. ఒకవేళ ఆ పీస్లో ఇంకా ఎక్కువ ముళ్ళు ఉన్నాయి, అవి తీసుకోలేకపోతే కనుక అసలు వదిలేస్తాను. జస్ట్ ఆ పులుసుతో తినేసి నా ఫుడ్ని ఎండ్ చేస్తాను. ఇంకేంటి గాయ్స్ సంగతులు, బయట సిచ్యువేషన్స్ అంతా ఏంటి, మళ్ళీ కరోనా స్టార్ట్ అంటున్నారు. ఎంతవరకు మళ్ళీ ఇది లాస్ట్ టైంలా లాక్డౌన్ అవుతుందో ఏంటో తెలియడం లేదు. అందరు కొంచెం సేఫ్గానే ఉండండి, లాస్ట్ టైంలా అవ్వకోకుండా.
ఫిష్కి మెయిన్ ఇంగ్రీడియంట్ చింతపండు అనమాట. చింతపండు పులుసు పోయాలి కదా మనం పులుసు చేయాలంటే. సో అది కొంచెం నానబెట్టాను, కడిగి పక్కన పెట్టాను. అండ్ నేను చేసే మూడింటికి 3 పచ్చిమిర్చి 2 ఆనియన్ తీసుకున్నాను అనమాట. ఆ మూడింటి కోసమే. ఇవి ఎక్కువ తక్కువ తెలియదు కానీ నాకు అన్ని తీసుకోవాలనిపించింది, తీసుకున్నాను అంతే. ఈ ఫిష్ వెట్కి ఎన్ని వేయాలో ఎలా వేయాలో కూడా తెలియదు. జస్ట్ నార్మల్గా నాకు అన్ని తీసుకోవాలనిపించింది, తీసేసుకున్నాను అంతే. అవి కట్ చేసేసి పక్కన పెట్టుకున్నాను. రీసెంట్గా ప్రాన్స్ కర్రీది కూడా, గోంగూర ప్రాన్స్ కర్రీ కూడా చేశాను. అది చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఈ మధ్య కొంచెం సీ ఫుడ్ చేస్తున్నాను అనమాట. కొన్ని రోజులు ఇలా సీ ఫుడ్ మెయింటైన్ చేసి తర్వాత మళ్ళీ నార్మల్గా వచ్చేద్దాం. నా లైఫ్ స్టైల్ ఎలా ఉండిద్ది అంటే తింటే కంటిన్యూగా చికెన్, కంటిన్యూగా మటన్, మళ్ళీ కంటిన్యూగా ఫిష్ అలా ఉండిద్ది అనమాట. సో ప్రజెంట్ మేము సీ ఫుడ్ తింటున్నాము. మళ్ళీ తర్వాత కొన్ని రోజులకి గ్యాప్ ఇస్తామన్నమాట. మళ్ళీ చికెన్కో మటన్కో వెళ్తాము. ఒక్కొక్క టైంలో అయితే మా ఇంట్లో ఓన్లీ చికెన్ మాత్రమే ఉండేది, ఇంకా వేరే కర్రీ కూడా ఉండేది కాదు. అంత తినేవాళ్ళం అనమాట అసలుకి. ఇప్పుడు చికెన్ మీద కొంచెం ఏమంటారు ఎగుటేసింది, అందుకే అది కొంచెం పక్కకు నెట్టేస్తున్నాము ఈ మధ్య. కరోనాలో లాక్డౌన్లో అయితే ఫిష్ అయితే మేము ఎన్ని తిన్నామంటే డైలీ ఫిష్ అనమాట. ఫిష్ కర్రీ, ఫ్రై, ఇంకా డైలీ అనమాట. అదే ఫిష్తోనే తినేవాళ్ళము. ఎందుకంటే మా పొలం దగ్గర చెరువులో పట్టేవాళ్ళు అనమాట. ఇంకా ఆ టైంలో మేము తెచ్చేసుకునే వాళ్ళము. అసలు ఎన్ని తెచ్చుకునే వాళ్ళమో అసలు పిచ్చిగా తిన్నాము ఆ టైంలో అయితే. చిన్న చేపలుగా మామూలుగా అయితే మనం బయట కొనుక్కుంటే చిన్న నేను చూపించిన కూడా చిన్న ముక్కలు కదా, దానికి డబల్ సైజు ఉన్న పీసెస్తో కర్రీ తిన్నాము, ఫ్రై పీసెస్ తిన్నాము. అసలు చాలా అన్నమాట. అసలుకి ఫిష్ మీద విరక్తి అసలుకి బోర్ కొట్టే అంతగా తిన్నాము లాక్డౌన్ టైంలో. ఫుల్గా తిన్నాము అనమాట. అప్పుడు తిన్నాము, అప్పుడు అలా తిన్నాం కాబట్టి ఇప్పుడు కొనుక్కొని తినాలంటే కొంచెం మాకు సరిపోవడం లేదు, ఆనడం లేదు అనమాట మా కళ్ళకి. అప్పుడెప్పుడో తిన్నాము, మళ్ళీ ఇప్పుడు ఈ మధ్య కొంచెం స్టార్ట్ చేసామన్నమాట మళ్ళీ ఫిష్. అప్పుడు మేము తిన్న వాడితే ఇవేం సరిపోతాయి అసలు. సో యుద్ధం స్టార్ట్ చేసాను అనమాట. వెలిగించేస్తున్నాను పొయ్యిని. ఆయిల్ వేసాను. ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ వేడి చేయాలి. మా గిన్నెలు ఎందుకు నల్లగా ఉన్నాయని అనుకోమాకండి, మా అంతే ఉంటాయి. పాత గిన్నెలు కాబట్టి, కొత్తవి కాదు. ఈ వీడియోస్ కోసం నేను కొత్తవి తీసి పెట్టి నేను వీడియోస్ చేయలేను. సో ఉన్న వాటితోనే చేస్తున్నాను. సో అలానే ఉంటాయి అన్నమాట. అప్పుడప్పుడు నేను మార్చడం వల్ల ఇంకా సైడ్ని బ్లాక్ అయిపోతూ ఉంటాయి. ఆయిల్ హీట్ ఎక్కాక ఆనియన్, పచ్చిమిర్చి వేసేసాను. అందులోనే కొంచెం కరివేపాకు వేసాను. అవి కొంచెం మగ్గిన దాకా అటు ఇటు తిప్పుతూ ఉంచాను అనమాట. ఆయిల్లో వేసాక అర్థమైంది 3 పీసెస్కి ఇన్నెందుకు వేసానా అని చెప్పేసి. అవి కొంచెం మగ్గాక ఆ 3 పీసెస్ని కూడా దాంట్లో పడేసాను అనమాట. ఇంకా ఇప్పటి నుండి ఒక డౌట్ అనమాట, ఈ పీస్ ఎలా ఉడికిందో నాకు ఎలా తెలుస్తుంది, అర్థమవుదాయా, ఎప్పుడు ఆ పులుసు పోయాలో తెలియదాయా. ఏం చేశానంటే కొంచెంసేపు అలా మగ్గనిచ్చాను. తెలియదు కదా, కాస్త మధ్యలో ఏం చేస్తే ఆ పీస్ని పొడిచాను కూడా నేను. అసలు చింతపండు కూడా నానిపోయింది. ఇంకా చూసారా, ఇగో ముక్కలు అలా ఉన్న టైంకి కొంచెం ఆనియన్స్ మళ్ళీ బ్లాక్ అవుతున్నాయి. ముక్క కూడా కింద అతుక్కుంటుంది. సో కొంచెం ఉడికిందేమో, ఈ టైంలోనే పొయ్యాలేమో అని చెప్పేసి ఇంకా పులుసు పోసేద్దామని చెప్పేసి తిప్పేస్తున్నాను. అప్పుడే పొయ్యాలా, ఎప్పుడు పొయ్యాలో నాకైతే తెలియదు, కానీ నాకున్న నాలెడ్జ్ యూస్ చేసి అప్పుడు పోసాను అనమాట. పులుసు కూడా ఎంత పోయాలో తెలియదు అసలు క్వాంటిటీ. నాకు నచ్చినంత వేసేసాను ఆ 3 పీసెస్కే. పులుసుకే కదా, బాగా పుల్లగైతే ఇంకొంచెం వాటర్ వేయచ్చులే అన్న ధీమాతో వేసేసాను అనమాట. ఫస్ట్ కొంచెం మరగనిచ్చేసి అలా అంతే కదా. ఫిష్ కర్రీకి ఒకవేళ పులుపు ఎక్కువ అయితే వాటరే పోస్తారు కదా, ఇంకేమైనా ఉంటాయా? ఉంటే టిప్స్ నాకు కమెంట్ చేయండి. చూసారా నా పులుసు ఎలా ఉడుకుతుందో. కర్రీ స్మెల్, అరోమా అయితే మాత్రం చాలా బాగా వస్తుంది. మంచిగా అంటే టేస్టీ ఫుడ్లా వస్తుంది అనమాట, పాడైనట్టు కాదు. బాగుంది అని అనిపించింది నాకు కూడా చూడగానే. వాటర్ వేసి ఆ చింతపండు వేస్తాం కదా, సాల్ట్ సరిపోదు కదా, మళ్ళీ కొంచెం సాల్ట్, కొంచెం గరం మసాలా, కొత్తిమీర అవి కొంచెం వేసాను అనమాట, నా దగ్గర ఉన్న ఐటమ్స్ అవి వేసి కొంచెంసేపు మళ్ళీ ఉడికిచ్చాను. అదేంటో కానీ నేనైతే చేపల పులుసు చేశాను. లాస్ట్కి ఉడికి అది గ్రేవీ కర్రీ అయిపోయింది అనమాట. ఇంకేం చేయాలో కూడా అర్థం అవ్వలేదు. పులుసు కాస్త నాది గ్రేవీ కర్రీ అయిపోయింది. కానీ టేస్ట్ మాత్రం బాగుంది. కొంచెం పులుపు ఎక్కువైంది అంతే.
ఫస్ట్ టైం కాబట్టి తప్పలేదు, ఇంకా అడ్జస్ట్ అయిపోయాను. నెక్స్ట్ టైం కొంచెం మంచిగా ట్రై చేస్తాను. హైలైట్ ఏంటంటే చేపల పులుసు కాస్త చేపల గ్రేవీ కర్రీ అయిపోయింది నాది. అది మ్యాటర్. మరి అదనమాట మన వంటకాలు. మళ్ళీ కలుసుకుందాం మరొక కొత్త వంటతో. అంతవరకు నా వీడియోస్ చూస్తూ, లైక్ చేస్తూ, కామెంట్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.